పరిశుద్ధ శిలువ మార్గం. పీఠమునకు ముందు వేడుకలు చెప్పం. నా రక్షకుడా, యోధులు మిమ్ము హత్య చేయుటకు తీసుకొని పోయినప్పుడు నా మీద గల ప్రేమ వలన మీరు నడచితిరి. నేను మీతో పయనించి మీ పాటలను స్మరణ చేసుకొని మా జీవితమును చక్కపరుచుకోవడానికి మీ చెంతకు వచ్చిన మమ్ము అనుగ్రహించండి. మా పాప జీవితం ద్వారా మేము విడవాసిపోయినందుకు మేము దుఃఖించుచున్నాము. మమ్ము మీ అనుగ్రహంతో నింపండి. ప్రభు, పవిత్ర జీవితం ద్వారా మీ కరుణను నిరంతరం అనుభవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఓ కరుణామయ, మీ తల్లి అయిన మరియమాత ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పానుదానము చేసినావా, దేవా పరలోకం తెరచినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకం తెరచినావా, దైవతనయ క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. మొదటి స్థలము యేసు ప్రభు మరణ తీర్పును పొందుట. యేసుక్రీస్తు ఆమె ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ శిరస్సుల చేత లోకమును రక్షించితే. యేసు ప్రభు రాతి స్తంభమున దెబ్బలు పొంది ఆయన శిరస్సుపై ముండ్ల కిరీటము మోపి ప్రభువును అవమానపరిచిన పిదప స్లేవ్ మీద మరణం పొందుటకు పిలాతునిచే అన్యాయముగా తీర్పు విధింపబడడం గురించి ధ్యానించడం గాక. నా రక్షకుడైన యేసువా, మీకు మరణదండనను విధించినవాడు పిలాతుడు కాడు. నా పాపముల భారమే మిమ్ము అట్టి తీర్పునకు గురి చేసెను. ఈ దుఃఖకరమైన స్లీవ మార్గము యొక్క ఫలమును చూచి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మను తోడుగా ఉండండి. సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుతున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందులకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మీరు మన్నించండి. మమ్మ సోదరులందు ప్రవేశించిన యొక్క కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత అన్ని మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి.
పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. మా మీద దయగానండి స్వామి. మా మీద దయగానండి స్వామి. భారమైన శ్రీవామ్రాను వారు యేసు కేతిరి. రెండవ స్థలం యేసు ప్రభు సిలువ మోయుట. రెండవ స్థలం యేసు ప్రభు సిలువను మోయుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. మీ దృష్టిలో వచ్చేత లోకం రక్షించుటే. యేసు ప్రభు తన భుజము మీద సిలువను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాటలను మరణమును మన కొరకు పిత అయిన సర్వేశ్వరునికి సమర్పించిరి. ఆయన మన పాపముల భారం అంతా సిలువ రూపంలో తనపై వేసుకొని మోయిటను గురించి ధ్యానించుదుము గాక. నా రక్షకుడు అయిన యేసువా, మరణకాలము వరకు మీరు నాకు విధించి ఉండడి దురితములను చేకూరి నా పాపముల కొరకు ఉత్తరింపగా మీకు అప్పగించుచున్నాను. సిలువను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటలు ఫలితములను చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగంతోనూ నా సిలువను మోయుటకును నాకు కావలసిన శక్తిని దయచేయమని మిమ్మల్ని ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజించుకొనును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ సోదరులందు ప్రవేశించక కీలో మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపని వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా వలన సమయం మీద ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. మా మీద దయగలను స్వామి. మమ్మో ప్రోవా ప్రేమానంత కుంభారించ మూడవ స్థలము యేసు ప్రభువు మొదటిసారి స్లేవి కింద పడుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభువు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపరపబడిను. వారి దేహము నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడిను. అయినను వారి భుజములపై భారమైన శిలోమ్రాను మోపబడిను. ఆ స్థితిలో ఆ భారమునకు తాళలేక వారి క్రింద పడిపోవడం గురించి ధ్యానించదముగాక. నా రక్షకుడైన యేసువా, మిమ్ము ఇంత బాధ పెట్టినది శిలువ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలములను చూచి నేను పాపంలో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మేము ప్రేమించ అనుగ్రహం పాలించండి. చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. కావలసిన మాయనము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని నియమించినట్లు మా అప్పులు నియమించండి. అమ్మ సోదరులందు ప్రవేశింపని యొక్క అప్పులను మమ్మల్ని రక్షించండి. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగనే. సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా
పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగానున్న దేవా సిలువపై వ్రేలాడు శ్రీయేసువు నరులకై విలపించిన జరేయుడు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన జరేయుడు. ఆ దేవుడు చిందించిన నుదిరదారలు ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన జరేయుడు. 4వ స్థలము యేసు ప్రభు తవ దివ్యమాతకు ఎదురుబాట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. లోకం రక్షిస్తురే. యేసు ప్రభు తన మాతకు ఎదురుపడినప్పుడు ఆ కుమారుడును తల్లియును అనుభవించిన దుఃఖమును గూర్చి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును మీ తల్లియు అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టింప కరుణించండి. వ్యాకుల సముద్రములో మునిగి ఉండెడు నా రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటులను నేను నిరంతరము భక్తితో స్మరించున్నట్లు నా కొరకు మనవి చేయండి. నా పాపములను విసర్జించి కలకాలం మీతో మోక్షరాజ్యములో మీ దివ్య కుమారుని దర్శించు భాగ్యమును నాకు అనుగ్రహించండి. ఆమేన్. విరాజించుగాక. నిశ్చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరుగాక. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశించిన యొక్క కీలోని మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిడబడి మా వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి మా స్వామి. మీద దయగా ఉండండి స్వామి. తల్లి నీరాయన్ గేస్తే మనువక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గేస్తే మనువక తోట నుండి ప్రార్థించుడని, ఏ చోటలేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో. ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో. 5వ స్థలము 5వ స్థలము యేసు ప్రభు శిలువను మోయుటకు సిరోనియా సీమోనుకు సాయపడుట. ఐదవ స్థలము యేసు ప్రభు శిలువను మోయుటకు సిరోనియా సీమోనును సాయపడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయిస్తున్నాము. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభు జీవమును విడిచేని వాని వలె నుండుటను ఆ దుష్ట యూదులు చూసి ఆయనను శిలువలో కొట్టి అవమానముగా చంపవలెనని తలంచి ఆయన
త్రోవలోనే మృతి చెందనని తలంచి ఆయనను వెనుక సిలువను మోయుటకు సిరోనియా సీమోను బలవంతం చేయుటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నేనును నా సిలువను పోదోయక దానిని ప్రేమతో చేకొని ఆలింగనం చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును మరణ సంకటమును చేకొని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. ప్రభు, నేనును మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపుడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అన్నటికి కావలసిన మాకు నెట్టుకోండి. మా యొక్క అప్పన్న వారు మేము మనిషినట్టు మా యొక్క మీరు మనిషిండి. మమ్మల్ని శోధనలు ప్రవేశించిన ఒక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. దేవుడు ప్రసాదం చేతండి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా వలన స్వయందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలోని శ్రాఖలం నీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా నుండి మా మీద దయగా నుండి స్వామి. యోదాయను ఒక ఘాతకుడు శిష్యులలో ఇస్కారియోతు. యోదాయను ఒక ఘాతకుడు ప్రభువును యూదుల కాపాగింప, ప్రభువును యూదుల కాపాగింప పెట్టిన దొంగ మోదదిగో, పెట్టిన దొంగ మోదదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో. ఆరవ స్థలము వెరోనికమ్మ యేసుప్రభు ముఖమును తుడుచుట. యేసుప్రభువా, యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. లోకం రక్షించుతుంది. యేసుప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతినమై వారి తిరుముఖమును వెరోనికమ్మ చూచి ఒక వస్త్రమును వారి చేతికి ఇవ్వగా, వారు ఆ వస్త్రముతో తమ ముఖమును తుడుచుకొని కొనిన మాత్రమున వారి ముఖపోలికను ఆ వస్త్రము మీద ముద్రింపబడినట్టు గురించి ధ్యానించడం గాక. నా రక్షకుడైన యేసువా, ముందుగా మీ ముఖము మిక్కిలి అందముగా ఉండేను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా ఉన్నది. జ్ఞాన స్నానములో నేను మీ ఇష్ట ప్రసాదము పొందినప్పుడు నా ఆత్మయు మిక్కిలి అందముగా ఉండేను, అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకుని మీరు మాత్రమే దాన్ని తిరగా సౌందర్యవంతముగా శక్తులైన ఉన్నారు. మీ తిరుపాటులను చూసి దానిని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం స్తుతింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మేము మన్నించండి. మమ్మల్ని శోధనను ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత అన్ని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో సదాకాలం నిలుస్తున్నాను గాక. మా మీద దయ నుండి స్వామి, మా మీద దయ ఉండు స్వామి. లోకపు పాపము పోవుటకై లేఖనములు నెరవేరుటకై, ఈ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని రక్తమును గల, పావనుడేసుని రక్తమును గల
మోపది రూకల మోటదిగో మోపో. 7వ సాము. యేసు ప్రభు రెండవసారి స్లేవ కింద పడుట. యేసు క్రీస్తు ఆమె మారించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు రెండవసారి స్లేవ కింద బోర్ల పడగా వారి తిరిశిరస్సునందును అవయములను గల గాయములలో మరలా నొప్పి కలుగా పొందిన బాధను గురించి ధ్యానించడం గాక. నా రక్షకుడైన యేసువా, మీరు నాకు ఎన్నో మారులు మన్నింపు దయచేసి ఉన్నాను. నేను మరలా పాపంలో పడి మీకు ద్రోహం చేసి తిని. నా యేసువా, ఇక నుండి నా మరణ పర్యంతము మీ సేవలో స్థిరముగా ఉండుటకు కావలసిన శక్తిని ఈ 2వ పాటను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చుడు సకల శోధనల యందు సదా నేను మీ శరణు తెచ్చుటకు మీ అనుగ్రహమును నాకు దయచేయండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపోయిన వారిని మేము మనిషినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడును మమ్మల్ని రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడెప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. యేసు స్వామి బండాలాంటి బండాలాంటి మండి హృదయం మండించు. బండాలాంటి బండాలాంటి మండి హృదయం మండించు. పండియునా పపులనైనా నిరచుచుండే పరము చేరా. పండియునా పపులనైనా నిరచుచుండే పరము చేరా. పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడగివేయు. 8వ స్థలం. యేసు ప్రభు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి నీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు నడిచిపోవు మార్గమున వారి దేహములో నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకమగు స్థితి యందు చూచి కనికిరపడి ఏడ్చిరి. ప్రభువు వారలా ఏడుపును చూచి ఊరట చెప్పి వారులతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించుటను గురించి ధ్యానించుటము గాక. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి నాకు ఊరటను పాలించండి. మీకు విరుద్ధముగా నేను చేసిన పాపముల నిమిత్తము మనస్తాపపడుచున్నాను. నరక వేదనలో భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధికముగా దుఃఖము కలుగుచున్నది. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనను ప్రవేశింపలేక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర
ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం నాకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు మీరే. పాపాత్మయుడు మా కొరకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. శక్తి లేక త్రోవాయందు కిందాగోలే లేవలేక యేసు వంద గొర్రెల మందాలుండి ఒకటి తప్పి ఒంటరియాయే. వంద గొర్రెల మందాలుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెం. 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెం. ఒంటరి అయినా గొర్రెను వెదకెం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడగివేయం. 9వ స్థలము యేసు ప్రభు 3వసారి స్లీవ క్రింద పడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ప్రభు గాయపరచబడినారు, ఆ గాయముల వలన వారు బలహీనులైరి. కొలపాతకుల నిష్ఠూరము మితిమీరి ఉండెను, ప్రభువునకు కదలుటకే కష్టముగా నుండెను. అయినను వారు త్వరగా నడవలేనని ఆయనను తొందర చేసిరి. అందుచే ప్రభు 3వసారి స్లీవ క్రింద బోర్ల పడటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను, ఈ లోక ఆశలను జయించుటకు మీరు కపాల కొండకు పోయినప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలములను చూచి నాకు మీ వరప్రసాదములను దయచేయండి. నా సొంత బలము చేత నా పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయమును నాకు అందించిన ఎడల ఇక ఏనాటికి పాపములో పడను. ఆమేన్. నానాటికి కావలసిన మాయనము మాకినటువంటి మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపుని యొక్క కీడు నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మీ సకలములకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. దయగా ఉండండి స్వామి. గాయమంత దంతగవస్త్రాలనెల్ల గింతగేర్చి నాగిరి. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను. తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను. తండ్రి అతని చేర్చుకొనెను.
సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడగివేయు. 10వ స్థలము యేసు ప్రభు యొక్క వస్త్రములను వలచుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. కులపాతకులు బలవంతముగా ప్రభు వస్త్రములను వలిచినప్పుడు వారి శరీరములకు వస్త్రములు ఖర్చుకొని నిన్నను ఆ క్రూరులు వారిని మడ్డితనముగా లాగిరి. వస్త్రములతో పాటు మాంసు కూడా ఊడి వచ్చుట వలన వారు పడిన కఠోర వేదనను తలంచి పరితపించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక ఉంటకును విరక్తిత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకున్నట్టు నాకు సాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతో పెరికివేసి మీ మీద మాత్రమే ప్రేమనుచుటకు నాకు అనుగ్రహమును దయచేయండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాకు నేర్చుకోండి, మా యొక్క వారిని మేము మన్నించినట్లు మాకు నిర్మలించండి. దేవవారి ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. దయగా ఉండండి స్వామి. జంట దొంగ వార మధ్య మంట భారమైన స్లేవా కంఠగించి నాటిరే. జంట దొంగ వార్ల మధ్య మంట భారమైన స్లేవా కంఠగించి నాటిరే. పదకొండవ స్థలము యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తు మేము ఆనందించి మీ స్తోత్రం చేయిస్తున్నాము. మీ తిరుసులో చేత లోకం రక్షించుతారు. యేసు ప్రభును శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు తమ నిత్య పితకు తన జీవమును బలిగా ఒప్పగించింది. ఆ కిరాతకులు ఇనుపమల చేత వారిని శిలువకు అంటగొట్టి ఆ శిలువను నాటి అవమానకరమకు ఆ మ్రాను మీద వారిని మహావేదనతో చావు విడుచుటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగట్టి అది ఇక ఎన్నటికి మిమ్ము విడవకుండా ఉండుటకు నిరంతరము మీ పాదములను కౌగిలించుకొని ఉండునట్లు చేయండి. నాకన్నా మిమ్మును అధికముగా ప్రేమించుకున్నాను. మీకు ద్రోహము చేసినందుకు నిండు మనస్సు దుఃఖించుకున్నాను. నేర్చుకోండి. మా యొక్క పుట్టిన వారిని మేమడిచినట్లు మా అప్పులు నిర్మించండి. మమ్మల్ని ప్రవేశపడే మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగుగాక.
మా మీద దయగల స్వామి. మేడేయంత పూర్తియంచు వేడేసేసి రంబో వంచి వేడినారు ప్రాణము. మేడేయంత పూర్తియంచు రంబో వంచి వేడినారు ప్రాణము. యేసు ప్రభువు శిలువ మీద మృతి పొందుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి నీకు స్తోత్రము చేయుచున్నాము. మీ తిరుచుల చేత లోకం రక్షించితిరి. ప్రభువు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీరము భారము కృంగి తల వంచి మరణించుటను ధ్యానించుదుముగాక. అందరూ మోకరించుదాం. శ్రీయేసుడు నరులకై విలపించిన శరీరుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలు ఈ జగతిని విమోచించు జీవధారలు. శిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన శరీరుడు. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి నొందిన శిలువమ్రాలను భక్తితో ముద్దు పెట్టుకొనుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధను పొందినందుచేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చెదరని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకొని మృతి పొందుటకు నాకు మీ కృపను దయచేయండి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన ఆయనము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుపడిన వారిని నియమించినట్లు మాకులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపని యొక్క కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు మీ యొక్క సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. స్వామి వేడినాడు నాథుడైన యేసువు, నిరుపరాధి మౌనము దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరుపరాధి మౌనము దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాదించిన శరీరుడు. 13వ స్థలము యేసు ప్రభు శిలువ నుండి దింపబడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుచుల చేత లోకమును రక్షించితే. యేసు జీవమును విడిచిన వెనుక వారి శిశువులకు యేసేపు నికోదేము అన్న వారిద్దరూ యేసును శిలువ నుండి దింపి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో ఉంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును చేకొని కౌగిలించినప్పుడు ధ్యానించుదాము గాక.
నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్ము ప్రేమించుచు జీవించదను. మీరు మినహా నాకు కావలసినది ఏమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాత, మీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. నాటికి కావలసిన మానము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుపడిన వారిని మేమనిచ్చినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధనలో ప్రవేశించిన యొక్క అగ్నిలోని మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం చేత అన్ని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగ్నే. ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. వాసురుండు మోక్షరాజు సంత ప్రజలు స్వామినంత సంత ప్రజలు స్వామినంత పెట్టాలి. ఎంతో వింత ఎంతో చింత యేసునాథుని మరణమంతా. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. ప్రభు శరీరమును భూస్థాపనము చేయుటకు శిష్యులు తీసుకొని పోచుండగా ఆయన తల్లియు వారి వెంబడి వెళ్ళి ఆ తిరు శరీరమును తానే సమాధిలో క్రమపరచెను. అటు వెనుక వారలో సమాధిని పెద్ద రాతితో మూసి ఇండ్లకు వెళ్ళిపోయిరి. నా రక్షకుడైన యేసువా, మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు మూడవ నాడు జీవితులై లేచితిరి కదా. ఈ ఉత్థానమును చూచి లోకాంత్యమున నేను మీతో ఉత్థానమగుటకును మోక్షమునందు సదా మేము పొగడి ప్రేమించుటకును నాకు మీ అనుగ్రహమును పాలించండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు కొరకు ప్రార్థించండి.
పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మా మీద దయగా నుండండి స్వామి. పాపులైనా మన్నింపకోరి సన్నిధి నిలచితి దేవా శరణము మరలేక కరుమా కన్నీరు కాచి మన్నింపకోరి సన్నిధి నిలచితి దేవా శరణము నీవే కావా. అందరూ మోకరించుదాం. జపము. హా రక్షక, లోక రక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడుటను, ద్రోహియగు యూదా ముద్దు వలన శత్రువులకు చూపింపబడుటను, కొరడాలతో కొట్టబడుటను, ఉమ్మివేయబడుటను, మీ తలపై ముళ్ళ కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మిమ్ము శిలువ మీద కొట్టి ఈటచే పొడచి తిరవబడుటను చిత్తగించితిరే. నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవరవారు చూచి నరక బంధములో నుండి నన్ను కాపాడి, మరియు మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపపడిన దొంగవాణిని తీసుకొని పోయిన స్థలమునకు నన్నును తీసుకొని పొండి. పరిశుద్ధ బాపు గారి తలంపుల కొరకు పరలోక జపము, మంగళవాత జపము, తీర్థసూత్రము చెప్పుకుందాం. పరలోక మంత్రుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకము మొదలు నెరవేరినట్లు భూలోకము మొదలు నెరవేరుగాక. కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ సోదరులు ప్రవేశించిన నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక.